హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే అన్ని కుటుంబరాల దగ్గరికి వెళ్ళేసి అయితే కుంకుమ పెట్టుకునేసి అయితే వచ్చేసానండి. ఇప్పుడైతే ఇక్కడ ఆ ఎద్దు కనబడుతుంది కదా, ఈ ఎద్దు పైన అయితే కాయ నడుస్తుంది. ఫస్ట్ అయితే అన్నంకైతే వాళ్ళు ఉంటారండి పూజారులు, వాళ్ళపైన అయితే కాయ నడుస్తుంది. చూడండి, ఇప్పుడైతే కాయ నడవడానికి అయితే ముందుగా అయితే వచ్చేస్తున్నారు. దేవుడైతే ఉత్సవమూర్తులను అయితే ఎత్తుకొని వచ్చేస్తూ ఉన్నారు. అంగరంగ వైభవంగా మంగళ వాయిద్యాలతో వచ్చేస్తూ ఉన్నారండి. చూడండి, టెంకాయలు కూడా ఎత్తుకొని వచ్చేస్తూ ఉన్నారు. అందరూ అయితే పూజారులు అందరూ గౌడాస్ అండి, వాళ్ళ తలపైన అయితే టెంకాయ నడుస్తుంది. అందరూ అయితే వచ్చేస్తూ ఉన్నారు. అందరూ స్నానం చేసుకొని రావాలండి, తడి బట్టలతో అయితే రావాలంట. అందరూ అయితే వెళ్ళి స్నానాలు చేసుకొని అయితే అందరూ వచ్చేసారు. ఒక్కొక్కరు ఇంకా రావాల్సిన వాళ్ళు వస్తూ ఉన్నారు. చూడండి, ఇప్పుడైతే దేవుడు వచ్చేస్తూ ఉంది. మంగళ వాయిద్యాలతో చాలా అత్యంత సుందరంగా ఉండిందండి గుడి అయితే. గుడి దగ్గర వాతావరణం అయితే చూడండి. ఇప్పుడైతే దేవుడి పైకి అయితే వచ్చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇది సౌండ్ చేస్తున్నారు. దీనిపై వీణ అని చెప్పారండి. నేను అడిగితే ఈ సౌండ్ చేయాలంటని దేవుడు ఇలా పైకి వచ్చేటప్పుడు ఆ సౌండ్ చేస్తే దేవుడికి చాలా ఇష్టం అంట. అందుకంటే ఆయన అయితే ఊదేస్తూ ఉన్నారు. నేనైతే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది కదండి, అలా అయితే సిద్ధేశ్వర స్వామికి అయితే అది ఇష్టం అంట ఆ సౌండ్ అంటే. చూడండి, ఇప్పుడు దేవుడు అయితే ఇలా వచ్చేసారు. పెద్ద గొడుగు అయితే దేవుడు పెట్టేశారండి. ఈ సౌండ్ కూడా ఇష్టం అంటండి. వీటి పేర్లు ఏదో చెప్పారు, అయితే ఐడియా లేదు, బట్ ఇదైతే ఇష్టం అంట. చూడండి, అందరూ స్నానాలు చేసుకుని వచ్చిన తర్వాత అయితే ఇప్పుడైతే అందరూ అయితే పెద్ద గురువులు ఉంటారు కదండి, కాళ్ళకైతే పాదాభివందనం చేసుకుని అయితే ఇలా అందరూ అయితే పాకాలు పరుచుకొని ఇలా కూర్చొనేసారు. అందరూ అయితే చూడండి, ఇప్పుడు అయితే పద్యాలు చెప్తూ ఉన్నారు. ఆ పద్యాలు అయితే నాకేమంతగా అర్థం కాలేదు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నందున అదైతే ఏమంతగా వినపడలేదు. హరవీర హరవీర అంటున్నారు, పద్యాలు అయితే చెప్తున్నారు. ఇప్పుడు అక్కడైతే ఫస్ట్ అయితే ఎద్దు పిందైతే టెంకాయ నడుపుతారంటండి. అటు తర్వాత వీళ్ళకైతే టెంకాయ నడుపుతారు. అయితే 500 టెంకాయలు అంటండి. 500 టెంకాయలు. ఇక్కడ కూర్చున్న వారైతే 35 మెంబర్స్ అండి, 35 మంది కూర్చున్నారు. 500 టెంకాయలు అయితే వీళ్ళ తల మీద అయితే నడుపుతారు. నడపడము అంటే పగలగొట్టడం అండి, కొట్టడం అని అనకూడదంట, నడపడం అని అనాలంట. టెంకాయ నడపడం అని అనాలంట. అందుకే చెప్తున్నాను, టెంకాయ అయితే నడుస్తుంది. అయితే టెంకాయలు అయితే ఇలా పగలగొట్టేది అనుకోదు, కానీ టెంకాయ అయితే ఇలా నడుస్తూ ఉంది. ఇలా అయితే నడిచిన తర్వాత అయితే టెంకాయలు అయితే ఎవరు తొక్కకూడదంట. కాలుతో అయితే ఆ టెంకాయలు అయితే ఆడవాళ్ళు తినకూడదంటండి. అక్కడ టెంకాయలు నడిచిన కాయనైతే వాళ్ళైతే చూడండి పద్యాలు చెప్పేస్తూ ఉన్నారు. ఫైనల్గా అయితే ఇలా అయితే జరిగింది. ఇంకా టెంకాయ నడపడం అయితే అయిపోయింది. ఫైనల్గా మహామంగళారతి ఇచ్చేసి అందరికీ అయితే పూజ అయితే ముగిచ్చేశారు. చూడండి, ఇలా అయితే అందరూ, నేను కూడా లాస్ట్ అయితే మహామంగళారతి తీసుకున్నాను. అక్కడైతే ఇంకా వీళ్ళు టెంకాయలు కొట్టిన నడిచిన అందరికీ అయితే బావి దగ్గర నుంచి నీళ్ళు తెచ్చారంటే ఆ వాటర్ అయితే వాళ్ళు పెద్ద వారి చేతి అయితే ఆ నీళ్ళు చల్లుతూ ఉన్నారు. నేను కూడా కొంచెం వాటర్ అయితే అయితే చల్లుకున్నాను. ఇలా అయితే అందరూ క్లాప్స్ కొట్టేసి ఫైనల్గా మహామంగళారతి అయితే తీసుకునేసాము. నేను కూడా తీసుకున్నానండి. చూడండి, ఈనిస్తూ ఉన్నాడు వాటర్ అయితే అందరికీ అయితే ఇలా చల్లుతూ ఉన్నారు. ఏం కాదండి, తల్లపైన అలా టెంకాయ నడిస్తే అస్సలు ఏం కాదు. అది ఆ దేవుని యొక్క మహిమ. మీకు నచ్చింది అనుకుంటున్నారా? ప్లీజ్ కామెంట్ చేయండి. నచ్చినే ప్రతి ఒక్కరూ లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చూడండి, ఫైనల్గా అయితే ఇలా రెడీ